నిన్ను నా మనసులో నుంచి పూర్తిగా తుడిచేసినా తప్పక నా గదిలో చోటిచ్చాను. కానీ ఇప్పుడు ఆ అర్హత కూడా కోల్పోయావు. ఓ బయటికి. క్రిష్, ఏంటిది? గౌతమి, నువ్వు ఆగు. నేనే బయటికి నడు. అది కాదండి. వద్దవే. ఏమండి, నా మాట వినండి. మీనాక్షి, వజ్రం విలువ తెలిసి అదెంతో అమూల్యమైందని గుర్తించి గాజుపెట్టెలో దాచుకునేవాళ్లు కొందరు. అదే వజ్రాన్ని ఓ వస్తువులా చూసి దాని విలువ తెలియక కేవలం పేపర్ వెయిట్లా వాడేవాళ్లు ఇంకొందరు. అంత మాత్రాన ఆ వజ్రం వస్తువైపోతుందా? దాని విలువ తరిగిపోతుందా? పిచ్చి మీనాక్షి, మనసు పాడు చేసుకోకు. వచ్చి లోపల పడుకో. లే. ఆంటీ చెప్పింది నిజం మీనాక్షి. కృష్ణ నిన్ను బయటికి తోసేసినంత మాత్రాన నువ్వు పరాయిదానివైపోతావా చెప్పు? ఆపదలో ఉన్న నాలాంటి దానికి ఆశ్రయం ఇచ్చిన గొప్పదానివి నువ్వు. అలాంటి నువ్వు హాల్లో పడుకోవాల్సిన కర్మేంటి? రా మీనాక్షి, నా గదిలో ఉందో గాని రా. ఎన్నాళ్ళు? ఒక్కరోజు, 2 రోజులు. ఆ తర్వాత నేనుంటే ఆయన గదిలో ఉండాలి, లేదంటే వీధిలో ఉండాలి. మొదటిది ఆయనకి నచ్చదు, రెండోది నాకు నచ్చదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండటమే సరైంది. ఇక్కడే ఇలాగే ఉండడానికి నువ్వేమన్నా పని మనిషివా? తన మనిషిని కాదని తేల్చి చెప్పిన రోజునే నేను పని మనిషినైపోయాను. జీతం తీసుకుంటూ కొన్ని బాధ్యతలు మోస్తున్నాను కాబట్టి ఇంకా నాకు ఈ హాల్లోనైనా చోటు మిగిలిందంతే. మీనాక్షి, అసలు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? లోపలికి వెళ్దాంరా. నా మాట వినమ్మా. లేదు, నేను భర్త అడుగులో అడుగులు వేస్తూ అరణ్యానికి వెళ్లే గొప్ప ఆడదాన్ని కాకపోవచ్చు, కానీ నేను ప్రేమించిన వాడు శాసించాడు. ఆ శాసనాన్ని పాటించే మనసున్న దాన్ని. నేనిక్కడే ఉంటాను. అది కాదు మీనాక్షి, ప్లీజ్. మీరెవ్వరూ నా గురించి ఆలోచించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్, నాతో ఎవరు మాట్లాడొద్దు. కనక, పిన్ని, పిన్ని, టిఫిన్ పెట్టు. పిన్ని, టైం అవుతుంది. ఎక్కడున్నావు? త్వరగా రా పిన్ని. పిన్ని, కరెక్ట్గా దొరికాడా? క్రిష్, టిఫిన్ పెట్టనా? పిన్ని వస్తుందిలే గౌతమి, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్, నేను పెట్టకూడదా? అలాని కాదు, నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది?
నీకు టిఫిన్ పెట్టడంలో ఆనందం ఉంది. ఏయ్ ఓవర్ చేయకు. నిజం క్రిష్. దోశ తింటావా? చాలు చాలు చాలు. ఇదిగో ఇడ్లీ కూడా ఉంది, తిను. చాలు గౌతమి. అయ్యో తిను క్రిష్. నువ్వు తృప్తిగా టిఫిన్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? తిను. క్రిష్ ఒక్క నిమిషం. పల్లి చట్నీ కాంబినేషన్ సూపర్. వామ్మో, ఇదేంటిది? కొత్త సీన్ ఎప్పుడు చూడలేదు. చాలు గౌతమి. తిను. అయ్యో క్రిష్ నెమ్మదిగా. వాటర్ తాగు, వాటర్ తాగు. పర్లేదు కదా? ఓకే. ఇదేదో బండి పట్టాలు తప్పుతుంది. పిల్లల్లా తల తట్టి నీళ్లు తాగిస్తుంది. దీని అగైద్యం తగలయ్యా. నెమ్మదిగా. వస్తే కనకం, ఎక్కడ చచ్చావే? త్వరగా రా. రా బాబాయ్ కూర్చో, టిఫిన్ తిను. నువ్వు తింటున్నావుగా, బాగా తిను. నేను తింటానులే, నువ్వు వడ్డించమ్మా ప్రేమతో. తిను క్రిష్. వస్తే కనకం, త్వరగా రావే. ఏంటి మీ అరుపులు? చెవికోసిన మేకలాగా ఏమైంది? కడుపు కాలుతుంది, ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టు. ఏ పెట్టుకుని తినలేరా? పెట్టుకొని తినమంటావా, లేకపోతే పక్కింటి దాన్ని, అదే పక్కింటి దాన్ని పిలిపించుకొని పెట్టించుకోమంటావా? నీకు అంత ధైర్యం ఉందా బాబాయ్? ధైర్యమూ లేదు, నీలా మాకు కొసిరి కొసిరి పెట్టేవాళ్ళు లేరు. ఒక్క నిమిషం లేట్ అయితే ఓచుకోలేరా? ఎందుకు అరుస్తారు? పిచ్చిదానా, మొగుళ్ళకు పిల్లాలే వడ్డించాలే. పరాయి వాళ్ళు వడ్డిస్తే పాపం చుట్టుకుంటుంది. తినే వాళ్ళకి లేకపోయినా పెట్టే వాళ్ళకైనా సిగ్గుండాలిగా. ఏంటి ఆ వడ్డించడం? ప్రేమగా ప్రేమగా వడ్డించు. ఏం మాట్లాడుతున్నారు? పిచ్చుకుక్క ఏమైనా కరిసిందా? లేదే, ఈరోజే కొన్ని పాపాలు కంటపడుతున్నాయి. అంకుల్ కి హాస్యం ఎక్కువే. అది హాస్యం కాదమ్మా, దీన్ని పిచ్చి అంటారు. నువ్వు కూర్చోమ్మా, నీకు వడ్డిస్తాను. పెట్టు, బాగా పెట్టు. ఇప్పుడు దోశ తింటుంది, ఆ తర్వాత మనల్ని తింటుంది. ఊరుకోండి, ఏంటా మాటలు? గౌతమ్ ఏదో పరాయిదైనట్టు. హాస్యమే హాస్యము. హాస్యం చాలు గాని టిఫిన్ తినండి. ఏం జరుగుతుంది? చెప్తా చెప్తా, కన్ఫర్మ్ చేస్తా.
వామ్మో వామ్మో, గోకితే గోకించుకోవడమే కాకుండా రివర్స్ గోకుతుందంటే ఎంత దూరం వెళ్ళుంటారు. ఓసిని కామం తగలయ్యా, మీనాక్షి కొంపకి నిప్పెట్టేలా ఉన్నావు కదే. అమ్మ క్రిష్, ఏంటి సడన్ గా నా మీద ఇంత మూడొచ్చింది? బాయ్ బాబాయ్. బాయ్ పిన్ని. గౌతమి, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏముంటుంది, తినడం పూర్తయింది కదా, ఇక తొంగోవడమే. అయ్యో, అంటే తర్వాత కార్యక్రమం అదే కదా అని నా ఉద్దేశం. దేనికి క్రిష్? బయటికి వెళ్ళాలి, నాతో వస్తావా? ఎక్కడికి? చిన్న పనుంది, ప్లీజ్. ఓకే. అమ్మా మూత్ తుడుచుకో, ఈగలు వాళ్తాయి. బాబాయ్ అంటే హెల్త్ సీక్రెట్ రా. కమాన్ గౌతమి. కనకం త్వరగా రావే, రా రా రా. అరే ఎక్కడ? చూడు చూడు వాళ్ళు ఎలా వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓసే మట్టి బుర్రా, వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారే. వెళ్తే నీకెలా చెప్పాలి? పెళ్ళ మొగుడు కలిసి వెళ్తారు, కానీ వీళ్ళు చెట్ట పట్టలు వేసుకుని వెళ్తున్నారే. వెళ్తే ఏమైందండి? నీ బొందైంది. మీనాక్షి కాపడానికి అది ఎసురు పెడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునే, ఇందాక నుంచి చూస్తున్నాను, అది మన కృష్ణి గోకుతుంది. చిచి నోర్మియండి, మీకు అన్ని అనుమానాలే. అనుమానం కదా బాబు, పచ్చి నిజం. వాళ్ళిద్దరి మధ్య ఏదో అప్పండప్పం ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం కనిపెట్టాలి. పద. చిచి బాగోదండి. నీ మోహం బాగోదు, నాతో రా, నేను ప్రూవ్ చేస్తాను. రావే రా. అబ్బా లాక్కండి. వాళ్ళిద్దరిని ఫాలో అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఏంటో తేల్చాలి. పదవే. నిజంగానే ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, నేను ప్రూవ్ చేస్తాను. పద రావే రావే. అరే రా రా రా, త్వరగా త్వరగా త్వరగా. అరే క్రిష్, ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను కదా. ప్లీజ్ క్రిష్, చెప్పవా? టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ కా? మనమా? యా.
ఆపు. రా రా రా. రా రా రా. భారతి గారి చూసావా పెళ్ళంచి పట్టుకుంటే ఇలా పట్టుకున్నాడు. వాణ్ణి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది. క్రిష్, ఎప్పుడూ లేంది ఇలా టెంపుల్కి రావడం ఏంటి? పైగా నాతో కలిసి. గౌతమి, ఎప్పుడైతే నీ మీద నాకు ప్రేమ ఉందని నా మనసు చెప్పిందో అప్పుడే నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది. అందుకే నా ప్రేమను ఒప్పుకొని నీ ప్రేమను తెలియజేసే రోజు ఎప్పుడని ఆ దేవుడిని అడగడానికి వచ్చాను. క్రిష్, ఏంటి చిన్నపిల్లాళ్ళ? రా చెప్తాను. అదిగో పద పద. గౌతమి, 1 సెకండ్. క్రిష్,
అది ఒక్కతే రాలేదు, ఇంట్లోంచే కృష్ణి వెంట పెట్టుకుని వచ్చింది. మీనాక్షి, దాని వాళ్ళకు సరిగ్గా లేదు. అవునమ్మా, అది నీ కొంపలో నిప్పులు పోసేలా ఉంది. గౌతమి, నువ్వేంటి ఇక్కడ?